ఇక్కడికి వచ్చిన కోటీశ్వరులకు, ధనవంతులకు, అదృష్టవంతులకు పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసిన మనీబాబు గారికి నా పాదాభివందనాలు, వారి తల్లిదండ్రులకు పాదాభివందనాలు. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా సార్. ఉన్నట్టుండి నా జాబ్ తీసేసినారు. తీసేయడం వల్ల నేను ఒక 2 months అంతా ఖాళీగా ఉన్నాను. అప్పుడు మా భార్య మీ వీడియో చూసిదంట, చూసి నాకు చెప్పి దాన్ని నేను పాటించడం వల్ల 5x55 రాశాను. నాకు రాసడం వల్ల 10 రోజులకే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి నాకు శాలరీ ఇచ్చిన కంటే డబుల్ ఇచ్చి మళ్ళీ వాళ్ళే పిలుచుకున్నారు సార్. ఇంకోటి సార్, మీ క్లాస్కు అప్పుడు వచ్చినప్పుడు జరిగింది. మళ్ళీ వచ్చేదానికి నేను బండి తీసుకోవాలని అనుకున్నాను. ఖచ్చితంగా వచ్చేదానికి షోరూమ్ బండి తీసుకున్నాను. తీసుకొని వద్దామనుకున్నా, క్లాస్ మిస్ అయిపోయింది, పోస్ట్ పోన్ చేసినారు సార్. బండి తీసుకొని వచ్చినారు, బండి సక్సెస్ అయింది సార్. అది కూడా మారుతి సుజుకి సార్, సుజుకి షోరూమ్ బైక్ సార్, సుజుకి బైక్ చూసి నా భార్య నాకేం లేదు ఏం లేదు అని అంటే బంగారం అంతా పోగొట్టుకున్నాం సార్ వేరే ఒక మామ వల్ల. కానీ నాకు ఏం లేదు, బంగారు ఎక్కడ పోయినా నాకు ఇబ్బంది అవుతుందంటే నీకెందుకు నేను తీసిస్తాలే అని మళ్ళీ 5x55 రాసినాను సార్. రాయడం వల్ల లాంగ్ సైన్ 3 తులాలు పెట్టి తీసిచ్చినాను సార్. అంతే సార్. క్లాస్ అయితే అద్భుతం సార్, ఎక్కడా జరగంది ఇక్కడ మీరు చెప్తున్నారు. చదువు లేని వాళ్ళకు, చదువు ఉన్న వాళ్ళకు అర్థమయ్యేలా మీ రీతిలో ఉంది. ఒలిసిన అరటి పండుల మాదిరి మాకు నోట్లో పెట్టి తినిపిస్తున్నారు. క్లాస్ అయితే అద్భుతం సార్. భోజనం అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉన్న లైట్లకు, భోజనశాలకి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి విచ్చేసిన కోటేశ్వరాలకు, ధనవంతులకు, అదృష్టవంతులకు అందరికీ నా కృతజ్ఞతలు. విషయమైన గురువాళ్ళకి అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నా కృతజ్ఞతలు. మేము కర్ణాటక, తెలుగు కొంచెం మిస్టేక్ అవ్వచ్చు. సార్ వీడియోలు చూసినప్పటి నుంచి చాలా బాగా అన్నీ జరుగుతున్నాయి మా దాంట్లో. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను 10 లక్షల కన్నా ఎక్కువ డబ్బులు పొందానని కూడా సార్కి చెప్పాను. మళ్ళీ నా గోల్డ్ కూడా మా ఆయన తాకట్టు పెట్టి బిజినెస్ చేశాడు రియల్ ఎస్టేట్లో. అందులోనే సార్ ఒక నెలలోనే మళ్ళీ ఇడిపించుకొని వచ్చి కూడా నాకు ఇచ్చేసాడు. ఇదే టెక్నిక్స్ వద్దాను. 10 లక్షల కన్నా పైన వచ్చింది. 10 లక్షల కన్నా పైన వచ్చింది సార్. రియల్ ఎస్టేట్ పనులు కూడా చాలా బాగా జరుగుతుంది. మా ఆయన ఏమనుకుంటే అది జరిగిపోతుంది. మా ఆయన ఏమనుకుంటే అది, నేను ఏదనుకుంటే అదే జరుగుతుంది. అందరికీ ఇది పాటిస్తే మీ జీవితాల్లో కూడా వెలుగు వస్తుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మి చేయండి. థ్యాంక్ యూ సార్. క్లాస్ అయితే చాలా అద్భుతంగా ఉంది ಸರ್. చాలా ಇಲ್ಲಿ ಬಂದಿರೋ ಕೋಟೇಶ್ವರ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ಕಡೆಯಿಂದ ಕೃತಜ್ಞತೆಗಳು. ಎಲ್ಲರೂ ಕ್ಲಾಸ್ ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ. ಎಲ್ಲರೂ ಕೇಳಿ, ನೀವು ಕೂಡ ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಪಾಟಿಸ್ಕೊಳ್ಳಿ. ಅದೃಷ್ಟವಂತರಾಗಿ, ಧನವಂತಗಳಾಗಿ. చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గురువు గారికి పాదాభివందనాలు. ఇక్కడ విచ్చేసిన ఐశ్వర్యవంతులకు, ఆరోగ్యవంతులకు అందరికీ, కోటీశ్వర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను యూట్యూబ్లో చూస్తుండి ఒకసారి సార్ వీడియో చూశాను. ఏమో లైట్ తీసుకున్నాను, మళ్ళీ కంటిన్యూగా అవే వచ్చినాయి. చూశాను ఏమి పాజిటివ్గా ఉండాలా అట్లా. మా ఆయనకి చూపించాను, బాగుందిలే చూద్దాము అన్నారు. తర్వాత కొంచెం మెడిటేషన్ అలా మీరు యూట్యూబ్లో ఎలా చెప్తే అలా చేశాను. ఏదైనా అదృష్ట రాశి వచ్చింది అంటే ఇది నాదే, అంటే ఈ రాశిలో వారు జాగ్రత్తగా ఉండాలంటే అది నాది కాదు అనుకునేదాన్ని సార్. అలాగే ఉండేది. మేము మళ్ళీ మా ఆయన బోర్వెల్ సార్. మీ ఇక్కడ ఇది ఈ సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత చేస్తా అంటే అనుకోకుండా ఇంకో 2 బోర్లు కొన్నారు. మళ్ళీ ఒక కారు తీసుకున్నాం సార్, కెరటా కారు ఒకటి.
ఇంకా తర్వాత మధ్యలో కంటిన్యూ చేయలేకపోయినాము. ఇప్పుడు సబ్జెక్ట్ బోర్వెల్ అయిపోయింది, కారు కూడా కొనేసింది అంట నాయన. పాజిటివ్ గానే ఉన్నాయి సార్. హ్యాపీగా ఉన్నావు కదా? హ్యాపీగా ఉన్నాం సార్. అంటాడు మీ మామ. ఉంటారు సార్. ఓకే, మా ఆయన చాలా పాజిటివ్ గా ఉంటారు సార్. క్లాస్ చాలా చాలా బాగుంది. ఓకే, ఇక్కడ భోజనాలు అన్ని చాలా బాగున్నాయి సాರ್. చాలా ಥ್ಯಾಂಕ್ ಯು. ಬಂದಿರುವಂಥ ಧನವಂತರಿಗೆ ನಾನು ಫಸ್ಟೇ ಬಂದಿರೋದು. చూస్తున్నాం. ಗುರುಗಳಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ಪ್ರೀತಿಪೂರ್ವಕ ನಮನಗಳು. ನಾನು ತುಮಕೂರಿಂದ ಬಂದಿರೋದು. ಬರುವಾಗ ಏನೇನೋ ಮನಸ್ಸು ಹೆಂಗಿರುತ್ತೋ ಏನೋ ಕ್ಲಾಸು ಏನು ಹೇಳ್ಕೊಡ್ತಾರೋ ಅನ್ನೋದು ಇದರಲ್ಲಿ ಬಂದೆ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಕ್ಲಾಸು. ಇಲ್ಲಿಗೆ ಬಂದಿರೋ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಇವರು ಹೇಳ್ಕೊಟ್ಟಿರೋದನ್ನು ಎಲ್ಲರೂ ಫಾಲೋ ಮಾಡಿದ್ರೆ ಯಾರಿಗೂ ಕಷ್ಟ ಅನ್ನೋದೇ ಇರಲ್ಲ. ಆ ಕಷ್ಟಗಳೆಲ್ಲ ಹೋಗಿ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿರ್ತೀರ. ಆದ್ದರಿಂದ ಎಲ್ಲರೂ ಫಾಲೋ ಮಾಡಿ, ಯಾರೂ ಬಂದು ವೇಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಹೋಗಬೇಡಿ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ನಾನು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಬುಕ್ಕು ಬರೀತಾ ಇದ್ದೆ. ಯಾವಾಗಲೂ ಕೇಳುವೆ, ನಮ್ಮ ಕಷ್ಟ ಹೆಂಗಪ್ಪ ಪರಿಹರಿಸುತ್ತೀಯ, ಹೆಂಗೆ ನೀನು ನನಗೆ ದಾರಿ ಕೊಡ್ತೀಯ ಅಂತ. ಆ ದೇವರು ಇವರು ರೂಪದಲ್ಲಿ ನನಗೆ ದಾರಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಈ ರೂಪದಲ್ಲಿ ನನಗೆ ದಾರಿ ಕೊಟ್ಟೈತೆ ದೇವರು. ಅದಕ್ಕೆ ಸ್ವಾಮಿಗೆ, ಗುರುಗಳಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. ಕ್ಲಾಸು ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಎಲ್ಲರೂ ಕಲ್ತ್ಕೊಳ್ಳಿ, ಎಲ್ಲರೂ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. థ్యాంక్ యూ. అందరికీ నా కృతజ్ఞతలు. భగవంతుడు అదృష్టవంతులకు కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి నా శతకోటి కృతజ్ఞతలు. నేను డిసెంబర్ నెలలో చూసినాను సార్ వీడియో. ఫోన్ చేసిన సార్ ఇక్కడ ఎక్కడుంది సార్ క్లాస్ అంటే అన్నట్పుల్లో ఉందమ్మా, మార్చి 2వ తారీఖు రాండి అన్నారు. కానీ నేను చేసినాను, సెలబ్రేషన్ చేసినాను. 10,000 పడింది సార్ అకౌంట్లో. అది ఎలా వచ్చిందో తెలియదు. నేను జాబ్ చేస్తున్నాను, జెన్జూలో జాబ్ చేస్తున్నాను సార్. అక్కడే నేను రికార్డ్స్ రాయలేదు, ఎవరు రాయలే. కానీ సార్ వచ్చినాడు, అందరూ చూస్తున్నారు. కానీ నేను మీ విశ్వబాబు శక్తిలో ఉంటే నాకు చూడకూడదు అన్నాను సార్. నన్ను చూడలే రోజు. ఎందుకంటే నేను ఎంతో పడిపోయాను సార్. నేను ఒక ఆఫీస్లో ఎన్జిఓలో పనిచేస్తున్నాను. అక్కడ అందరూ ఎవరు ఇక్కడ 6 మంది రాయలే. కానీ వచ్చి కూర్చోన్నాడు, అందరూ బుక్ చూస్తున్నాడు. కానీ నేను నన్ను విశ్వబాబు శక్తిలో ఉంటే నా రికార్డ్స్ చూడకూడదు అనుకున్నాను. చూడలే. సంతోషపడిపోయాను సార్ ఆ రోజు. చూడలే. నన్ను ఇంకా బాగా మాట్లాడినారు, ఎట్లా చేస్తున్నావు జాబ్ అన్నీ సార్. కానీ రికార్డ్స్ అడిగినాయి. అవును సార్. మన కానీ 10,000లో అంటే నేను ఇవ్వలేదు సార్. దాన ధర్మాలు చేయలేదు, అది నిలబడిపోయింది తెలియక. మా పాపకు ఆడబిడ్డ కానీ 5,000 వేస్తున్నాను అకౌంట్లోకి, అంతే సార్. మిగతాది వేరే వాడుకున్నాను. రీసెంట్గా 200 పడి సార్ అది అకౌంట్లో. కానీ ఎక్కడి నుంచో తెలియదు. అందుకు సార్ అది విశ్వ కళ్యాణం చేస్తున్నాను సార్. అప్పుడు చేయలే కాబట్టి చేస్తున్నాను. అంటే ఇప్పుడు భోజనం అంటే అద్భుతంగా వస్తారు క్లాసు. లైట్లు కృతజ్ఞతలు, భోజనం కృతజ్ఞతలు. ఇదే సార్. అంటే 2025 ఇల్లు కట్టాలి, సొంత ఇల్లు కావాలని కోరుకుంటాను సార్. అవును సార్. పూర్వక శతకోటి కృతజ్ఞతలు. విశ్వమణి గురుగారికి నా పాదాభివందనాలు, కోటి వందనాలు. వాళ్ళ తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు, వాళ్ళ భార్యకి నా పాదాభివందనాలు. నేను ఇక్కడ వచ్చిన కారణం ఏమిటంటే, నేను ఇక్కడ 4 ఏళ్ళ నుంచి 22 నుంచి చూస్తాను గురుగారు క్లాసు. అయినా నాకు కొత్తలో బాగానే కొన్ని చిన్న అన్నీ జరిగినాయి. మధ్యలో మా ఆయనకి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం నేను అబ్జర్వేషన్ చేసుకోలేకపోయినాను. అప్పుడు మళ్ళీ నాకు అంతా నెగిటివ్నే జరిగింది. ఇప్పుడు మళ్ళీ మా ఆయన సంవత్సరం అయింది మా ఆయన ఈశ్వర్ అయిపోయి. అప్పటి నుంచి మంగ గురుగారి క్లాస్ వల్ల నేను చాలా ధైర్యంగా ఉన్నాను. మా ఆయన పోయినాడని లోకం కూడా నాకు లేదు. ఈ గురుగారిని నమ్ముకొని ఉన్నాను, నేను క్లాస్ నమ్ముకొని ధైర్యంగా ఉన్నాను. కాకపోతే ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ లెవెల్ నుంచి మళ్ళీ ఫాస్ట్కి ఇప్పుడు వస్తున్నాను. ఈరోజే నాకు 1,00,000 రూపాయలు వేరే తన్న వచ్చింది. నేను అంటే గురుగారు అడగల, నేను ఎప్పుడు ఒక తాను తెచ్చుకునే దాన్ని కాదు గురుగారు. అట్లాంటిది ఈ మధ్యలో మళ్ళీ మా ఆయన వల్ల తెచ్చుకోవాల్సి వచ్చింది. నీకేమ్మా ఎవరిని అడిగితే కూడా, తమాస్కి అడిగితే కూడా నీకేమ్మా నువ్వే ఇచ్చేదాన్ని అంటున్నారు గురుగారు. అలాంటిది ఇప్పుడు ఏడాది అడగాలంటే కొంచెం ఎట్లా ఉంటుంది పానం, కానీ తప్పదు. అలాంటిది అడిగే గుడికే అయ్యో నువ్వు అడిగినావా, నీకు లేదండి మాకే ఇది కాదని చెప్పి లేదన్నారు ముందు. మళ్ళీ వాళ్ళు పిలిచి వచ్చి తీసుకొని పోమ్మని చెప్పినారు గురుగారు. పొద్దున ఇంట్లో పెట్టి వచ్చినాను నేను. దాంట్లో 786 నెంబర్ కూడా వచ్చింది గురుగారు. నాకు అన్నీ బాగా జరుగుతున్నాయి. మళ్ళీ జరిగింది ఫాస్ట్కి వచ్చినాను. ఇప్పుడు ఫాస్ట్కి వచ్చి ఇప్పుడే నాకు మళ్ళీ సక్సెస్ఫుల్ అవుతుంది. నాకు సంతోషంగా ఆనందంగా ఉంది.
గురుగారి క్లాస్ అయితే సూపర్గా ఉంది. మాకు చదువు లేదు, ఏం లేదు. చదువు రాకపోయినా కూడా నాకు అర్థమయ్యి నాకు తెలిసిన కానీ నేను చేసుకుంటా ఉంటే నాకు చిన్న చిన్నగా సక్సెస్ఫుల్ మళ్ళీ డెవలప్మెంట్కి వస్తున్నాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక మళ్ళీ శతకోటి కృతజ్ఞతలు. అదృష్టవంతులకు అందరికీ నా కృతజ్ఞతలు. విష్ణుమణి బాబు గారికి చాలా శతకోటి కృతజ్ఞతలు. నాది ఉరుకొండ దగ్గర పల్లె నాది. నాకు ఏం జరిగిందంటే ఒకసారి చాలా ఇబ్బందిగా ఉండేది ఇంట్లోన. అసలు అప్పులు అయ్యి కొంచెం అంతా ఇంట్లో భార్య మేము ఇద్దరు చాలా కొట్లాడే వాళ్ళము. ఇట్లా నా భార్య వీడియోలు చూస్తున్నది. వీడియోలు చూస్తుంటే విశ్వన్ బాబు గారు కనబడినారు. చూసి ఇదేదో అని నాకు చెప్పినారు. చూస్తూ వీడియోలు చూస్తూ చేసుకుంటూ ఉన్నాము. పెట్టాలంటే ₹1 లేదు, జేబీలో ₹1 లేదు. అసలు లేకుండానే డబ్బులకు విత్తనాలు తెచ్చుకొని ఇచ్చుకున్నాము. అట్లా జరిగిపోయింది. ఎలా వచ్చింది తెలియదు కానీ వచ్చేసి ఎలా వచ్చిందో అసలు అది తెలియకుండా జరిగిపోయింది. విత్తనాలు పోతే పక్కన ఊర్లో డబ్బులు లేకుండా ఊరికి ఇద్దు 15 రోజులు కానీ ఇచ్చినారు. విత్తనం ఇచ్చుకున్నాను, మిరప విత్తనాలు వేసుకున్నాను. మందులు కూడా అట్లా జరిగిపోయినాయి, అలాగే జరిగిపోయినాయి. తర్వాత అప్పుడు సంతోషంగా ఉన్నాము. పంట కూడా పోయినసారి కంటే ఈసారి పంట కూడా బాగుంది. ఈసారి బాగుంది సార్, ఈసారి పంట బాగుంది. ఈసారి ఇద్దరు స్నేహితులు ఇద్దరు ఇట్లా పోతున్నాం పక్కన ఇద్దరు ఇట్లా పోతుంటే ₹100 నోట్ ఇట్లా పడింది. నా కంటి కనబడింది. ఆ పిల్లని పక్కలోనే పోతుంది, నాకు కనబడింది, నేను తీసుకున్నాను. ఆ పిల్లని కనబడదా అని ఇది విషయం ఉందని అప్పుడు నాకు గుర్తు వచ్చింది. విషయం ఉంది అని. అది ఈసారి 20 లక్షల పంట పైగా రావాలని ఈసారి టార్గెట్ పెట్టాను. మిరప అది షేర్ కూడా చేయాలనుకున్నాను. షేర్ కూడా నాకు ఇస్తామంటున్నారు. షేర్ గుర్తుకే శనిషేను. అది ఇది మేకుకో ఈ బిల్డింగ్కో బాగుంది, చాలా రావాలని ఇష్టం ఉంది. క్లాస్కి ఎన్నిసార్లు వచ్చినా కూడా సంతోషం అనేది అంత ఉంది. క్లాసులో అంత సంతోషం ఉంది సార్ క్లాసులోనే. ఇక్కడికి విచ్చేసినటువంటి ధనవంతులకు, ఐశ్వర్యవంతులకు కృతజ్ఞతలు. భూమాతకు నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురువు గారికి నా కృతజ్ఞతలు. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ వారికి నా కృతజ్ఞతలు. నా పేరు రమణ. నేను హిందూపురం నుంచి వచ్చినాను. నాది టైల్ షాపు. 1 సంవత్సరం నుంచి నేను టైల్స్ 15 నుంచి చేస్తా ఉన్నాను. కాకపోతే కొద్ది రోజులు బాగా జరిగింది. 1 ఇయర్ నేను హిందూపురం నుంచి వచ్చినాను. నాది టైల్ షాపు. 8 సంవత్సరాల నుంచి నేను టైల్స్ బిజినెస్ చేస్తున్నాను. కాకపోతే కొద్ది రోజులు బాగా జరిగినాయి. 1 ఇయర్ నుంచి చాలా స్లోగా అయిపోయింది. షాపు మళ్ళీ పక్కలేక మార్చినాను. 1 నెల బాగా జరిగింది. నెల తర్వాత నుంచి మళ్ళీ ఇప్పటి వరకు 2 నెలల ముందర వరకు ఏమీ లేదు. ఎన్ని దేవస్థానాలు పోయినా, ఎన్ని నిమ్మకాయలు పోసినా, ఎన్ని అంతరాలు కట్టినా కూడా ఏం ఫలితం లేకుండా పోయింది. సార్ గారు వీడియోలో ఏదో యూట్యూబ్ చూస్తూ ఉంటే చూస్తా ఇట్లా కనపడా. ఏంటి చూసి అట్లే చూస్తూ ఉంటే అబ్జర్వేషన్ చేసుకుంటా సరే చూద్దాం ఎట్లుంటుందో ఏమని ఆలోచిస్తే చేస్తూ ఉంటే 2 నెలల నుంచి అబ్జర్వేషన్ చేసుకుంటా కొన్ని పాటిస్తూ వస్తాను. చీకట్లో 4 గంటలకు 3:45 లేసి ధ్యానం చేసుకుంటూ కొన్ని ఏదో నాకు తోచినట్టు చెప్పుకుంటూ వస్తాను. నాకు వ్యాపారం ప్రతి దినము సక్సెస్ఫుల్గా ఈరోజు లేదు అనేక లేదు, ప్రతిరోజు జరుగుతూనే ఉంది కంటిన్యూగా. నాకు కొంచెం డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేది ఉండే. సరే ఎలాగైనా ఇస్తామని చెప్పి 5x55 రాస్తూ ఉన్నాను. రాస్తూ ఉంటే నాకు బ్యాంకు లోన్ వాళ్ళే పిలిచి ₹2,73,000 శాంక్షన్ చేశాను. ఆల్రెడీ నాది లోన్ ఉంది 5 లక్షలు, అది కంటిన్యూ కడతా ఉన్నాను. దాని మీద మళ్ళీ టాప్ అప్ లోన్ అని చెప్పి వాళ్ళే పిలిచి బంగపై నాకే ఇచ్చేసినారు. దాన్ని తీసుకొని ఇవ్వాల్సిన వారికి ఇచ్చేసినాను వడ్డీ మొదలు. ఏం బాకీ లేదు వాళ్ళకు. ఇప్పుడు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రతిరోజు దినం నా వ్యాపారం కంటిన్యూగా జరుగుతూనే ఉంది.
క్లాసు చాలా సూపర్గా ఉంది, అద్భుతంగా ఉంది. ఒకసారి క్లాస్కి వచ్చి వెళ్ళామంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తూనే ఉంటుంది. అలా ఉంటుంది క్లాసు. ఇక్కడ భోజనాలు కూడా చాలా సూపర్గా ఉన్నాయి. భోజనాలు వడ్డించిన వారికి, లైట్లకు, ఫ్యాన్లకు, మైకుకు అందరికీ నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురువారికి పదే పదే నా కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చేసినటువంటి ధనవంతులకి, కోటీశ్వరులకి నా ధన్యవాదములు. అదే మన గురుగారికి, విశ్వమణి బాబు గారికి ధన్యవాదములు. వారి తల్లిదండ్రుల గారికి ధన్యవాదములు. నేను మొన్న క్లాస్ మా బామర్తి చూపించాడు. కర్నూలుకి వచ్చినాడు క్లాస్కు. అక్కడ చూసిన కర్నూలులో నాకు టెలిఫోన్లో చూపించినాడు. సెల్ఫోన్ చూస్తే ఇది ఇట్లా ఉంది మా, ఇట్లా ఒకసారి వస్తే కలుస్తాము, క్లాస్కి పోదాము అని చెప్పినాడు. ఒకసారి క్లాస్లో చూసిన తర్వాత నాకు ఆలోచన తట్టింది, పోదాం ఒకసారి క్లాస్ కానీ. కర్నూలు పోదాం అంటే నాకు అప్పుడు అవ్వడంలే. సరే ఈసారన్నా అనంతపూర్కి వస్తాను మామ, పదంలో ఒకసారి అన్నాడు. సరేరా నాకు డబ్బులు లేవు, ఎట్లరా ఏం చేయాలని నేను ఆలోచనలో పడిపోయాను. రాత్రి ఆలోచించి నాకంతా విశ్వమే ఉన్నాడు. ఆ విశ్వాన్ని నేను నమ్ముకుంటా. నాకు డబ్బులు లేవు, ఎలాగైనా నన్ను విశ్వాన్ని తీసుకొస్తాడు అని నమ్మకంతోనే, గట్టి నమ్మకంతోనే ఈరోజు వచ్చాను. ఆ నమ్మకం ఈరోజు నాకు నెరవేర్చింది. చాలా చాలా ధన్యవాదాలు. ధనవంతులకి, గురువు గారికి అందరికీ కృతజ్ఞతలు. ఇది నేను 3వ క్లాసు, ఫస్ట్ క్లాస్ వచ్చిన, సెకండ్ ఇది 3వ క్లాస్కి 50 లక్షలు టార్గెట్ పెట్టిన. 25లో 50 లక్షలు నాది సక్సెస్ అవుతా ఉంది సార్. గురువుగారు దానికి ఇంకా ఇక్కడ వచ్చిన ధనవంతులు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏమంటే, ప్రతి ఒక్కరు క్లాస్కి ప్రతిసారి రావాలా. గురువుగారికి అదే మనం ఇచ్చేది, మీరు కలుసుకునేది జాస్తి ఉంటుంది. కొందరేమో క్లాసు పోయినాంలే తిరిగి ఏం పోతామో అనుకోకూడదు, అది తప్పు మంది. గురువుగారికి ప్రతి క్లాస్కి ఎవరు అనుకూలంగా ఉంటారో ఈ ఏరియాలో, ఆ ఏరియాలో వాళ్ళు ప్రతిసారి రావాల క్లాస్కి. నేర్చుకునే చాలా ఉంది. ఈ గురువుగారు అన్ని వీడియోలు మేము చూస్తాం. వేరే గురువులు చూసినా మాకు ఏమీ పట్టలే. ఈ గురువుగారి గురించి ఇచ్చి మేము రైతులు బాగా సక్సెస్ఫుల్గా ఉన్నాను. ఈ సంవత్సరం 25లో 50 లక్షలు టార్గెట్ పెట్టినా అది సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. క్లాసు సూపర్గా ఉంది. గురువుగారిని తెలుసుకొని ఏమీ ఫెయిల్యూరే లేదు. కొందరు నేను నెగిటివ్ వల్ల ఏం చేస్తానంటే, నా ఫ్రెండ్స్ వీళ్ళు 24లో అంత నెగిటివ్ అంతా జత అయిపోతే వాళ్ళని చూస్తే నేను పారిపోతా. నాకు పని ఉందిరా, వచ్చాను అనేది బైక్లో టాటా చెప్పేది వెళ్ళిపోయేది. నెగిటివ్ని అవాయిడ్ చేసి ఇప్పుడు 50 లక్షలు టార్గెట్ పెట్టినా సక్సెస్. గురువుగారి ఆశీర్వాదం వల్ల సక్సెస్ అవుతాను. క్లాస్ బాగుంది, భోజనంకి బాగుంది. కృతజ్ఞతలు భోజనం పెట్టిన వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చిన ధనవంతులకి కృతజ్ఞతలు, కోటి కృతజ్ఞతలు. గురువు గారికి కృతజ్ఞతలు. సార్ నేను 2 నెలల క్రితం ఒకటి జాబ్లో జాయిన్ అయినాను సార్. జాబ్లో జాయిన్ అయితే నేను ఇంటికి వచ్చేపాటికి 7:30, 8:30 అట్లా అవుతుంది. నేను మామూలుగా చీకట్లో ఎప్పుడు పోయేవాను కాదు, చాలా భయం చీకట్లో అంటే. అసలు మీ కోర్స్ అంతా వాచ్ చేసి పొద్దున్నే పోయేటప్పుడు అద్దంలో చూసుకొని బాగా ఈరోజు బాగుండాలని చెప్పేసుకుని పోతే అసలు భయం లేకుండా వచ్చేవాడిని ఇంటికి. నేను భయం లేకుండా వచ్చేవాడిని. నాకు అసలు 2 నెలల నుంచి నాకే అర్థం కాలే. నాకు అప్పుడు అంతకుముందు అంతా భయంగా ఉండేది. అట్లా ఇది అద్దంలో చూసుకొని అఫర్మేషన్ చేస్తూ పోయేపాటికి భయం అనిపించలేదు. ఏ టైమింగ్లోనా ధైర్యంగా రాగలుగుతున్నాను. 9:30, 10 గంటల వరకు ఆ టైంలో కానీ రాగలుగుతున్నాను ఇప్పుడు. అట్లే మాది తోట ఉంది సార్. ఆయన 2 సంవత్సరాల క్రితము ఒక క్లాస్ చెప్పినాడు. అప్పుడు నాకు గంగమ్మ తల్లి తోడైనందుకు కృతజ్ఞతలు, నా పంటకి కృతజ్ఞతలు అట్లా చెప్తా ఉంటే, సేమ్ నేను కూడా నా మొక్కజొన్న తోటలో నేను కానీ అట్లే రోజు డ్యూటీకి పోయే ముందుగా మా తోటలోకి పోయి నేను పోతాను సార్. నేను అక్కడ కూర్చొని మొక్కజొన్న తోట వేసినాను సార్. నేను ఇప్పుడు ఇంకా 15 రోజులు కటింగ్ పడుతుంది. తోటలో కూర్చొని అఫర్మేషన్ చేసినాను సార్. నేను ఇట్లా, నా విశ్వమా నువ్వు నిజమే అయితే నాకే 140 క్వింటాలు దిగుబడి రావాలి విశ్వమా అని చెప్పి 5 to 550 కోరికగా నేను రాసినాను విశ్వమా. నేను రాసినాను సార్. ఇంకో 10 రోజుల్లో కటింగ్ పడుతుంది సార్. ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. అట్లే సార్, ఫస్ట్ నేను డ్యూటీకి పోయేటప్పుడు ఫస్ట్ మంత్ శాలరీ పడినప్పుడు నాకు 786 నోట్ వచ్చింది సార్. నాకు అట్లే వేరే ఏదో పని మీద ఇట్లా బస్సులో వెళ్తా అంటే మామూలుగా మీ సబ్జెక్ట్ గురించి అట్లా ఆలోచిస్తా అంటే నాకు 369 కారు, 888, 111 ఈ సంకేతాలన్నీ కనిపించినాయి సార్ నాకు. అట్లే
అట్లా అఫర్మేషన్ చేసుకుంటూ పోతేనే నాకు సీతాకోకచిలుకలు కానీ 1-2-3 సార్లు కనిపించినాయి సార్ నాకు. క్లాస్ బాగుంది సార్. నేను యూట్యూబ్లో చూసేదానికి వీటికి చాలా తేడా ఉంది సార్. అక్కడ మామూలుగా కొద్దిగా ఉంది సార్, ఇక్కడైతే ఫుల్ డెప్త్ ఇన్ఫర్మేషన్ బాగుంది సార్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇచ్చేస్తాను సార్. ఇస్మాన్ బాబు గారికి, బాబు గారు తల్లిదండ్రులకి, వీళ్ళకు ఇక్కడ వచ్చేసిన కోటీశ్వరులు, ధనవంతులకి నా పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఇక్కడ భోజనాలు వీటికి, లైట్లకు, చైర్స్కి అందరికీ కృతజ్ఞతలు. నేను చేసుకోవాలనుకోండి గురువుగారు, వీడియోలు చూసి నేను చనిపోవాలనుకున్నాను గురువుగారు. అవును 9 నెలలు అయింది గురువుగారు, వెళ్ళిపోయినారు. ఒక్కనే ఉండ ఇంట్లో రాయి పని చేస్తాను. ఇక్కడే మాది నరసింపల్లె, తాడమేరు మండలం, 30 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. నేను ఏదో అయిపోవాలనుకునే గురువుగారు, మీ వీడియోలు చూసిన తర్వాత ధైర్యం పెంచుకున్నాను. ధైర్యం పెంచుకొని నేను బతకల్లా శుభిల్లా అని నిలబడుకున్నాను. మా భార్య పిల్లలు వచ్చేసి నా పెద్దపడి పెళ్ళి అయింది, ధర్మాలు ఉన్నారు, అక్కడే చేరినారు. రమ్మంటే రాలేదు, వాకిలేస్తారు పోతే. మా పెద్ద బిడ్డ అందరూ అల్లుడు అంతా రానిలేదు. ఒక్కనే మా అమ్మ ముసలాయమ్మ ఉండి పెట్టాలా, రాయగొట్టే వల్ల కష్టపడుతున్నాను. భూమి అమ్ముదంటే భూమి అమ్మని లేదు సార్. భూమి అమ్మేసారు, 2 అప్పులు కట్టేసి తోలకేసుకున్నామంటే రాలేదు సార్. అది నాకు ఇప్పుడు ఒక ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. 25 లక్షలు కావాలని టార్గెట్ ఫుల్ 3:30కి లేచి 3 గంటలకు 40 నిమిషాలు లేచి అద్దంలో అప్రివేషన్ చేసుకొని నేను ధ్యానం చేసుకొని డబ్బు సంపద బైకులు 50 కిలోమీటర్ల పనికి పోవాలి సార్. నేను ముదుగుబ్బ సైడ్ అక్కడ పనికి పోవాలి. డబ్బు సంపద పాటే, అదే పాట పాడుకుంటేనే పోతుంటే అదే మేడలేంగా 2 సార్లు ఫోన్ చేశాను సార్. నీకు ఫోన్ చేస్తే అనంతపురం వచ్చేయండి అని చెప్పినారు సార్ మీరు. అందుకే ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడ వచ్చిన అదృష్టవంతులకి, ఐశ్వర్యవంతులకి, ధనవంతులకి, కోటీశ్వరులకి నా యొక్క కృతజ్ఞతలు. విశ్వమణి గురువు గారికి నా కృతజ్ఞతలు. వారి తల్లిదండ్రులకు మా కృతజ్ఞతలు. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నేను ఒక రైతుని. నేను గురువు గారి వీడియోలు ఒక 3 నెలల నుంచి చూస్తున్నాను. నేను ఏమనుకున్నా నాకు సక్సెస్ అవుతున్నాయి. ఏ పంట పెట్టినా ఈ పంట ఇంత రావాలనుకుంటే దానికంటే ఒక 10,000 20,000 ఎక్కువే వస్తుంది నాకు పంట. అందుకే ఈసారి నా ఈ 10వ నెలలోనో ఎప్పుడో క్లాస్ ఉండే సారు వాయిదా చేసినాడు ఇక్కడ అనంతపురము. నేను చూసినాను. అప్పుడే వస్తామనుకుంటే ఏమంటే మేము భార్యాభర్త ఇద్దరు బయట ఉంటాము, ఊరు బయట ఇల్లు. నాకు దూరం పోయేదానికి కుదరలేదు. అందుకే ఈ క్లాస్ కోసం నేను ఎదురు చూస్తూ ఈరోజు వచ్చినాను. నాకు అన్నీ మా సార్ టీవీలు చూసినప్పుడు అంతా మంచిగా జరిగింది. నాకు అంతా మంచిగా జరిగింది. ఇక్కడున్న భోజనాలకి, అందరికీ, హోటల్కి, మానసి హోటల్ క్లాస్ సార్ బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ క్లాస్ ఎప్పుడు చెప్తే మేము ఫస్టే బుక్ చేసుకోవాలని మరీ కోరుకుంటాం సార్ని. ఈ గురువు గారిని మరీ కోరుకుంటున్నాం అనంతపూర్లో.